మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోండి. వడ్డీ లేకుండా ఎలాంటి లోన్ తీసుకోవాలో మీకోసమే ఈ వెబినార్. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు బిఎస్ఎస్ఆర్ రెడ్డి గారు. ముఖ్యంగా కాన్షియస్ మైండ్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్, వీటిలో దేని శక్తి ఏ విధంగా ఉంటుంది, దాన్ని ఒక మనిషి పూర్తిగా ఉపయోగించగలిగితే ఎలాంటి విషయాలు రాబట్టవచ్చు, ఎంత గొప్ప విషయాల్ని సాధించవచ్చు తెలుసుకుందాం. నమస్కారం సార్. ఓం విరాట్. సార్, ఒక మనిషికి 100% బ్రెయిన్ శక్తిని వాడే ఇది లేదు అని చెప్పేసి సైంటిస్టులు చెప్తూ ఉన్నారు. మరొక విషయం ఏంటి అంటే, ఒక బ్రెయిన్ కాన్షియస్ గాను సబ్ కాన్షియస్ గాను చూసుకున్నప్పుడు మనం అలర్ట్గా చేసే పనులన్నీ కూడా కాన్షియస్ మైండ్తో చేస్తూ ఉన్నాము. కానీ సబ్ కాన్షియస్ మైండ్తో చేయగలిగే పనులు ఏవైతే ఉన్నాయో అవి దైవశక్తితో సమానం అని చెప్పేసి కూడా ఒక స్టేట్మెంట్ రీసెంట్గా ఇవ్వడం జరిగింది సైంటిస్టుల ద్వారా. దీనిపై మీ యొక్క స్టేట్మెంట్ ఏంటి, మీ సందేశం ఏ విధంగా ఉంటుంది? ఓం, వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్, వేదిక్ మహావాస్తు అండ్ మనీ సూత్రం. ఇక్కడ సబ్ కాన్షియస్, కాన్షియస్ మైండ్, ఈ రెండు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనము ఐస్బర్గ్ ఫినామినాను కరెక్ట్గా వాడుకోవచ్చు. ఐస్బర్గ్ ఫినామినా అంటే ఏంటంటే, మన మంచు గడ్డ ఒకటి నీటి మీద తేలుతూ ఉందని అనుకుందాం. దాని యొక్క 1/3, 1/4 కూడా కాదు, 1/3 బయట కనపడుతూ ఉంటే 3/4 కింద ఉంటుంది. అనంటే 20 పైసల భాగం పైన కనపడుతుంటే 80 పైసల భాగము దాని అడుగున ఉంటుంది. కాబట్టి మనకు కనపడేది గోరంతా, కనపడంది కొండంతా. అలా కనపడేదైతే మనకు కాన్షియస్ అనుకుంటే, కనపడంది సబ్ కాన్షియస్ మైండ్గా మనం చెప్పుకోదగింది. అని అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు, అదేంటి అన్నీ కళ్ళు తెరిచి అన్నీ 5 సెన్సెస్ పంచేంద్రియాలతో చేయగలిగింది, కానిది నువ్వు కళ్ళు మూసుకొని ఎలా చేయగలుగుతావు? సబ్ కాన్షియస్ మైండ్ కనపడట్లేదు కదా, బినీత్ నీళ్ళ కింద ఉంది, మరి అంత శక్తివంతమైందని నువ్వు ఎలా నమ్ముతావు అని అంటే అదే ప్రాక్టీస్. వీటితోనే ప్రాక్టీస్ అన్నట్టు. సో ఎప్పుడైతే మీరు సబ్ కాన్షియస్ మైండ్ను ప్రాక్టీస్ చేసి ఆ ప్యారడైజంను పెంచుకుంటారో, ఎంత సబ్ కాన్షియస్ మైండ్ ప్యారడైజం అనేది పెరుగుతూ ఉంటే మీ ఎనర్జీ లెవెల్, మీ పర్సెప్షన్ అనేది అంతా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి సబ్ కాన్షియస్ మైండ్ ప్రాక్టీస్ చేసి పెరిగిన వాళ్ళు చాలామంది మనిషిని చూడంగానే గుర్తుపట్టే వాళ్ళు ఉన్నారు చాలామంది. అనంటే వాళ్ళ మెంటాలిటీ చెప్పేస్తారు చూడంగానే. వాళ్ళ దగ్గర కూర్చుంటానే వాళ్ళ పర్సెప్షన్ చెప్పేస్తారు, వీళ్ళు మంచి ఇంటెన్షన్తో వచ్చాడా, చెడు ఇంటెన్షన్తో వచ్చాడా, ఇతను మంచి చేయడానికి వచ్చాడా లేకపోతే మీకు కీడు చేయడానికి వచ్చాడా, ఇటువంటి పర్సెప్షన్స్ అన్నీ మీరు కనుక్కోగలుగుతారు. ఇవి అందరు గురువులు ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి వాళ్ళకు ఆరా అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. సో దాని ద్వారా వాళ్ళు కీడు చేయాల అనుకొని వచ్చిన వాళ్ళని కూడా మంచిగా మార్చుకునేంత శక్తి ఉంటుంది. అది సబ్ కాన్షియస్ మైండ్. సో ఈ ఐస్బర్గ్ ఫినామినా అందరూ తప్పుడు అంచనాలతో వేస్తారు. కనపడేది గోరంతా, కనపడంది కొండంతా అని చెప్పుకున్నాం. టైటానిక్ మునిగిపోవడానికి ప్రధాన కారణం కూడా ఈ ఐస్బర్గ్ ఫినామినా. అనంటే ఆ నడిపే కెప్టెన్ వేరే కింద ఉంటారు కదా ఇంకా జూనియర్స్, వాళ్ళకి అప్పచెప్తాడు కొద్దిసేపు రెస్ట్ తీసుకోవడానికి అని వెళ్తాడు. అయితే ఆ వచ్చిన జూనియర్ కెప్టెన్ చిన్న గడ్డే కదా ఏమవుతుంది అని అనుకున్నాడు. కానీ దగ్గరికి వెళ్ళాక అప్పుడు కనపడుతుంది అది కింద ఎంత ఉందని. కానీ అప్పటికే టైం అయిపోయి ఉంటుంది. దాన్ని గుద్దుకోవడం, అది 2గా చీలి మునిగిపోవడం ప్రపంచంలో అత్యంత విషాదకర సంఘటనగా మారి దాని మీద అనేక డ్రామాలు, తర్వాత సినిమాలు రావడం అనేది జరిగింది. సో అలాగా మనం కూడా సబ్ కాన్షియస్ మైండ్ని అంచనా వేయడంలో తప్పులైతే తలకిందులు అవుతాయి. సో దాని యొక్క ఎనర్జీ లెవెల్స్ను మనం కరెక్ట్గా పర్సెప్షన్ చేసుకోగలిగితే దాన్ని మనము మన లక్ష్యాలను చేర్చుకోవడానికి వాడుకోగలము. గుర్తుపెట్టుకోండి, సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఇన్నోసెంట్. అని అంటే దానికి మంచి చెడు ఇవేమీ తెలియవు. ఇట్స్ జస్ట్ బ్లాంక్ మైండ్ అన్నట్టు, వైట్ బోర్డ్ మాదిరి. మీరు ఏం రాస్తే అది తీసుకుంటుంది. కాబట్టి మీరు దానికి చెడు ట్రైనింగ్ ఇచ్చారనుకో చెడ్డ తీసుకుంటుంది, మంచి ట్రైనింగ్ ఇస్తే మంచి తీసుకుంటుంది, ఏమీ లేకపోతే అలాగే మొద్దుబారి ఉండిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ప్రజల్లో 90% ఏమీ రాయకుండా ఖాళీగా పెట్టినవాళ్ళు. అని అంటే అందులో వాళ్ళకు మంచి రాయడానికి ధైర్యం ఉండదు, చెడు రాయడానికి ధైర్యం ఉండదు, ఏదీ లేదు, ఊరికే ఖాళీగా పెట్టుకొని ఉంటారు. అందుకే మనకు సైంటిస్టులు మీరు అన్నట్లు కేవలం 4 to 5% బ్రెయిన్నే వాడాము, 95% బ్రెయిన్ వాడలేదు. ఐన్స్టీన్ అంతటి వాడే 10% లోపల వాడుకున్నాడు, 90% వాడలేదు. మరి 90% వాడగలిగితే అది అత్యద్భుతంగా ఉంటుంది. మీకు లూసీ అని ఒక మూవీ ఉంటుంది. అవును, ఆ మూవీలో అసలు మన బ్రెయిన్ యొక్క కాన్షియస్నెస్ ఎంతలా పెట్టుకోవచ్చానంటే, మనం యూనివర్స్తో కనెక్ట్ అయిపోయి మనం కమాండ్ కూడా ఇవ్వగలుగుతాం. అని అంటే ఇక్కడ కూర్చొని మనం మాట్లాడుతున్నాం, ఎక్కడ ఉండొచ్చు, అమెరికాలో కూడా మనం ఉండిపోవచ్చు. అంత అంటే టైం ట్రావెల్ కంటే, లైట్ కంటే ఇంకా ఫాస్ట్గా ట్రావెల్ చేయొచ్చు అని చెప్పేసి చూపిస్తాడు. అది సబ్ కాన్షియస్ మైండ్ యొక్క
అత్యద్భుతమైన శక్తి అన్నట్టు. సో ఆ శక్తిని మనము మన లక్ష్యాలు చేర్చుకోవడానికి 10 మందికి మంచిగా పనులు చేయడానికి మనం ఉపయోగించుకోవాలి. శక్తి రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. దాన్ని కూరగాయలు కోసుకోవచ్చు, ఎవరిదైనా పీకైనా కోసేయచ్చు. కాబట్టి వస్తువు ఒకటే, వాడుకునే పద్ధతిని బట్టి దాని అవుట్పుట్, దాని రిజల్ట్ ఉంటుంది. నేను ఇందాక చెప్పా కదా, సర్వే జన సుఖినో భవంతు. అందరికీ ఉపయోగపడే పని చేయాలి, లేదా హానికరమైన పని అయితే చేయకూడదు. నీ పని నువ్వు చేసుకున్నా హానికరం అంటే ఇంకొకరికి ఇబ్బంది కలగకూడదు. అటువంటిది కంపల్సరీగా ఉండాలి. సో ఇది సబ్ కాన్షియస్ మైండ్ అన్నట్టు. సో ఈ సబ్ కాన్షియస్ మైండ్ అనేది బ్రాడ్ స్పెక్ట్రమ్ అని అంటే ఏదో ఒక రోజులోనో లేకపోతే ఒక వారంలోనో మనకు అంతుపట్టే విషయం కాదు. అది బ్రాడ్ స్పెక్ట్రమ్ అని అంటే అది అంచెలంచెలుగా దాన్ని అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. అది పొరలుగా మనము తీసుకొని చూసుకుంటూ వెళ్తే కానీ మనం ట్రైన్ అవ్వలేము. అలాగే ఈ సబ్ కాన్షియస్ మైండ్కి ఉన్న ఇంకొక అద్భుతమైనది ఏంటంటే, కాన్షియస్ మైండ్ ఇప్పుడు తిన్నాక రేపటికి మర్చిపోతుంది. సడన్గా మిమ్మల్ని అడిగారనుకోండి, నిన్న తిన్న టిఫిన్లో ఏ చట్నీ వాడారంటే మనము ఆలోచిస్తాం. అసలు ఏం టిఫిన్ తిన్నానో ఒకరికి గుర్తుండదు, దాంట్లోకి మళ్ళీ ఏ చట్నీ, ఎన్ని నీళ్ళు తాగారు గుర్తుండదు. అదే సబ్ కాన్షియస్ మైండ్కు ఎంఎల్తో సహా చెప్తుంది, ఇన్ని మిల్లీలీటర్లు నీళ్ళు తాగారు, మీరు 2 గ్రాములు చట్నీ తిన్నారు, మీరు వారం కిందట ఈ టిఫిన్ చేశారు, ఇవన్నీ గుర్తుంటుంది. ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్కు జ్ఞాపక శక్తి కానీ, అక్కడ క్రియేటివిటీ కానీ, క్యాపబిలిటీ కానీ ఎక్కువ. కాబట్టి ఇవి బియాండ్ ప్రాపంచిక విషయాలను ఎక్కువ గుర్తుపెట్టుకుంటాయి. రెగ్యులర్గా జరిగే డైలీ విషయాలనేమో కాన్షియస్ మైండ్ గుర్తుపెట్టుకుంటుంది. లేవంగానే ఏం చేయాలి, బ్రష్ చేయాలి, టిఫిన్ తినాలి. ఇవి సబ్ కాన్షియస్ మైండ్ మాత్రము మనము ఫ్యూచర్ ప్లాన్ గురించి, అప్లికబిలిటీ గురించి, మన గోల్ రీచ్ గురించి, మన సక్సెస్ గురించి, జీవితంలో సాధించవలసినవి వాటి స్టెప్స్ గురించి మనకు నిరంతరము మనకు అడ్వైస్ చేస్తూ ఉంటుంది అన్నట్టు. సో ఇది సబ్ కాన్షియస్ మైండ్. సో ఈ సబ్ కాన్షియస్ మైండ్ యొక్క పారాడిజంను ఎవరు ఎంతలా పెంచుకుంటూ వెళ్తారో అంతలా సక్సెస్ సాధిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటన్నిటిది ఏంటంటే, సైంటిఫిక్గా మీకు నేను ఇక్కడ ఒక ఇమేజ్ చూపిస్తున్నాను. దీన్ని ఇక్కడ ఐస్బర్గ్ ఫినామినా అని అంటారు. ఈ ఐస్బర్గ్ ఫినామినా P&SM అని మాకు మెడిసిన్ సబ్జెక్ట్లో చూపిస్తారు. అని అంటే కనపడేది కొంత మాత్రమే. దీన్ని క్లినికల్ అని అంటారు. అని అంటే రోగికి 2 రకాల లక్షణాలు ఉంటాయి, సైన్స్ అండ్ సిమ్టమ్స్. సైన్స్ అని అంటే మనకు కనపడేటివి, శరీరం మీద గంతి ఉండడం లేదా దెబ్బ తగలడం అనేది. సిమ్టమ్స్ అంటే తను చెప్పేంత వరకు మనకు తెలియదు లోపల ఏమున్నాయని, ఆ సిమ్టమ్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనకు లోపల ఉన్నటువంటి సిమ్టమ్స్, అనగదొక్కినవి, సప్రెషన్స్ అవే ఎక్కువగా ఉంటాయి. వాటిని పసిగట్టగలగాలి అని అంటే ఒక క్లినిషియన్గా కాదు, ఒక ఎపిడమియాలజిస్ట్గా ఆలోచించాలి. అని అంటే బియాండ్ క్లినిషియన్ వెళ్ళేసి చూస్తే మనకు ఈ కింద చూసారు కదా, 80% పెద్దగా ఉన్నటువంటిది అన్నీ కనపడతాయి. అందులో ఉన్నటువంటివి అన్నీ కూడా మనకు ఇక్కడ సిమ్టమాటిక్ ఉంటాయి. అని అంటే మనం వాటిని వెతికి మొత్తం అన్నీ తీసి పెట్టుకుని ఒక పద్ధతిగా చేసుకుని దాన్ని ఆర్డర్గా మనం వాడుకోవాల్సి ఉంటుంది. సో ఈ కనపడని ఐస్బర్గ్లో కింద మునిగిపోయి ఉన్నటువంటి సబ్ కాన్షియస్ మైండ్ యొక్క ఎనర్జీని మీరు వాడుకోవాలనుకుంటే కంపల్సరీగా దానికి ఒక మెంటర్షిప్ అనేది అవసరం అవుతుంది. ఒక విషయాన్ని మనం వినడం కంటే కూడా ప్రాక్టీస్ చేయడం ద్వారానే ఎక్కువ అవుట్పుట్ రిజల్ట్ అనేది చూడగలుగుతాము. సో దానికి సంబంధించి తప్పకుండా మీ మెంటర్షిప్, దానికి ఒక మీడియం, ఒక బ్రిడ్జ్లా పనిచేసే మీ వర్క్షాప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు వరకు ఎంతో మందికి రిజల్ట్స్ అనేవి చూపించాయి. సో అప్కమింగ్ వర్క్షాప్స్ మీద అప్డేట్ ఏంటి సార్? ఇప్పుడు మనము సబ్ కాన్షియస్ మైండ్లో ఇక్కడ పవర్ మనీ మెడిటేషన్ అనేది ఒకటి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం. జనరల్గా ఇది పౌర్ణమికి చేపిస్తాము. ఆ చేపించే పౌర్ణమి రోజుల్లో శుక్రవారం శుక్రహొరలో 6 నంబర్ వచ్చినప్పుడు చేపించినట్లయితే అవి వండర్ఫుల్గా మేనిఫెస్టేషన్స్ క్లియర్ అవుతాయి. ఇది మనకు అప్కమింగ్ క్లాసెస్లో ఉంది. ఈ అప్కమింగ్ క్లాసెస్ గురించి డీటెయిల్స్ కావాల్సిన వాళ్ళు కింద కనపడిన నంబర్లకు మీరు కాల్ చేసి ఈ వర్క్షాప్లో అటెండ్ అవ్వచ్చు. ఇందులో మీకు పాజిబిలిటీస్, తర్వాత మీకున్నటువంటి క్యాపబిలిటీస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. సో తప్పకుండా ఈ వర్క్షాప్స్కి మీరు పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. అదే కాకుండా సార్ని మీరు డైరెక్ట్గా కలవాలి అనుకున్నా సరే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి వెంటనే ఆ టీం నుంచి ఆ రెస్పాన్స్ తీసుకొని మీరు ఎన్రోల్ చేసుకొని సార్ని కలవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.